హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఇండియా వైడ్ మొత్తం అంతా కూడా స్మార్ట్ మీటర్ ఇన్స్టలేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ స్టేజ్లో వచ్చేటప్పటికేమో గవర్నమెంట్ ఆఫీసెస్, సెకండ్ స్టేజ్ వచ్చినప్పటికి కమర్షియల్ అంటే షాప్ లెవెల్ ఇవన్నీ కూడా, థర్డ్ వచ్చినప్పటికి డొమెస్టిక్ అంటే మన హోమ్ పర్పస్లో కూడా ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసేస్తున్నారు. మనం ఈ వీడియోలో అసలు స్మార్ట్ మీటర్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి, అలాగే స్మార్ట్ మీటర్స్ పెట్టించుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఒకవేళ మన స్మార్ట్ మీటర్స్ వద్దు అని చెప్తే వాళ్ళు ఫర్దర్గా ఏం చేస్తారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి, అలాగే అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీటర్ ఇన్స్టలేషన్లో కూడా నా ఫ్రెండ్స్ చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అలాగే నాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్నాక మాత్రమే ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భయ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో మీరు ఎండ్ వరకు చూస్తున్నారు, మంచిగానే ఉంది, కాకపోతే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి, అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడిగిన ప్రతి డౌట్కి కూడా క్లారిఫై అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ స్మార్ట్ మీటర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. సో మన స్మార్ట్ మీటర్స్ అంటే ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి డిజిటల్ మీటర్స్ ఏవైతే ఉన్నాయి సిమ్ అదే విధంగా ఉంటాయి, కాకపోతే ఇందులో ఒక కాంపోనెంట్ అయితే ఎక్స్ట్రా ఉండడం జరుగుతుందన్నమాట. అదే మనకి సిమ్ కోడ్ సెక్షన్ అనేటువంటిది ఎక్స్ట్రా ఉండడం జరుగుతుందన్నమాట. ఇదే కంప్లీట్గా మనకి చేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి ఈ స్మార్ట్ మీటర్తో పాటుగా వీళ్ళు ఒక యాప్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ యాప్లో ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. మనం రీఛార్జ్ చేసుకునే విధానాల దగ్గర నుండి, అలాగే మన ఇంట్లో ఎన్నైతే హోమ్ నీడ్స్ ఉన్నాయో ఆ హోమ్ నీడ్స్ ఏది ఎంత ఆఫ్ ద యూనిట్ తీసుకుంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది ఒక స్మార్ట్ యాప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే కంప్లీట్గా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు అని చెప్పుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఇందులో మనం రీఛార్జ్ చేసుకోవడం కోసము డిఫరెంట్ ప్లాన్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారంట. సో మనకి మంత్లీ ప్లాన్స్, అలాగే 2 మంత్స్కి 3 మంత్స్కి ప్లాన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ క్లారిటీ అయితే లేదన్నమాట, ఈ రకంగా ఉండొచ్చు అనేది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఏంటంటే వాటిని రీఛార్జ్ చేసుకోవాలి. సో వాటిని రీఛార్జ్ చేసుకున్నాక మనకు అక్కడ నుండి కూడా యాప్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని యూనిట్లు కరెంట్ కాల్చాము, ఇంకా ఎన్ని యూనిట్లు కరెంట్ బ్యాలెన్స్ ఉంది అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపించడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి రీఛార్జ్ అయిపోయే టైంకి ఏంటంటే మనకి మెసేజ్ అలర్ట్స్ కావచ్చు, లేకపోతే అలర్ట్ కాల్స్ కావచ్చు వస్తూ ఉంటాయంట. సో మనం అలర్ట్ అవి మనం వెంటనే రీఛార్జ్ అనేటువంటి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అదేవిధంగా మనకి అక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. సో ఆ నెంబర్ ఏంటంటే కస్టమర్ సపోర్ట్, మనకైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు మనకు ప్రాపర్ అసిస్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం పాజిటివ్ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే మనకంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగాలు అయితే ఉండడం జరిగింది స్మార్ట్ మీటర్స్ వల్ల. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే 1 కిలోవాట్ పెట్టుకుంటారు. 1 కిలోవాట్ పెట్టేసుకొని 2 కిలోవాట్ 3 కిలోవాట్ సరిపడా ఏసీలు, అలాగే హోమ్ నీడ్స్ అనేటువంటి పెట్టుకుని కరెంట్ అయితే ఎక్కువ కాల్చడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ సెక్షన్ వచ్చిందో సో ఏం చేస్తుందంటే మీరు ఎక్కువ కరెంట్ కాలుస్తున్నారు, ఇలా 2 కిలోవాట్ 3 కిలోవాట్ అలా కాలుస్తున్నారంటే వెంటనే స్మార్ట్ మీటర్ అయితే కట్ ఆఫ్ చేయడం జరుగుతుందంట. సో అక్కడ మీకు ఎంత కిలోవాట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ మీ హౌస్కి అనేది అయితే మీరు కరెంట్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళైతే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి ట్రాన్స్ఫార్మర్ మీద అయితే లోడ్ అనేటువంటి తగ్గుతుంది అనమాట. సో నెక్స్ట్ మన నెగిటివ్ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం చెప్పుకోదగ్గది ఎవరంటే కాంట్రాక్ట్ బేస్డ్ కరెంట్ రీడింగ్ తీస్తారు కదా, వాళ్ళైతే నష్టపోతారు అనమాట. ఈ విధంగా స్మార్ట్ మీటర్స్ రావడం వల్ల వాళ్ళకి ఉపాధి అనేటువంటిది ఉండదు, ఎందుకంటే వాళ్ళు రీడింగ్ తీయవలసిన అవసరం అయితే లేదన్నమాట. సో మనకు ఆ ప్లాన్ అయిపోగానే మళ్ళీ మనమే రీఛార్జ్ చేసుకుంటాం ఆ క్యూఆర్ కోడ్ ద్వారా, లేకపోతే త్రూ యాప్ ద్వారా. కాబట్టి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే చాలా మంది పెద్దవాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న ఫోన్స్ యూస్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ప్రాపర్గా ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే ఎప్పుడు అయిపోతుంది ఏంటి అనేటువంటిది ఏమీ తెలియదు అనమాట. ఓన్లీ కాల్ అలర్ట్స్ అయినా ఉంటే వాళ్ళు విని ఓకే మాకు కరెంట్ బిల్ అయితే అయిపోతున్నాయి అన్నమాట, యూనిట్స్ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి అని తెలుస్తాయి. అంతే తప్ప ఓన్లీ మెసేజ్ అలర్ట్స్ అనేటువంటి వస్తే వాళ్ళకి తెలియదు అనమాట. ఏ అర్ధరాత్రి వాళ్ళకి కరెంట్ అనేటువంటి యూనిట్లు కంప్లీట్ అయిపోయి కరెంట్ పోతే ఇంక చేసేది ఏమి ఉండదు అనమాట. సో ఇది ఒకటి కాన్ కింద కూడా మనం అయితే మాట్లాడుకోవాలి. మేబీ దీనికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా యాడన్స్ అయినా చేసినా చేయొచ్చు, మనం ఏమి చెప్పలేము. మేబీ చూద్దాం, అసలు ఇది రావాలి కదా ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాక మనకి కంప్లీట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ నెగిటివ్ పాయింట్ సంబంధించి కూడా రావడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ఇండియా వైజ్ మొత్తం అంతా కూడా ఇవి ఇన్స్టాలేషన్ చేసినప్పటికీ కూడా పోస్ట్ పెయిడ్ సర్వీస్ కంటిన్యూ అవడం జరుగుతుంది అనమాట. ఇంకా ప్రీపెయిడ్లోకి అయితే రాలేదు. సో కంప్లీట్ ఇన్స్టాలేషన్ అంతా అయిపోయాక వీళ్ళు నెమ్మదిగా ప్రీపెయిడ్లో కూడా తీసుకొస్తారనమాట. సో తీసుకొచ్చాక అప్పుడు మనకు కంప్లీట్
డీటెయిల్స్ అనేటువంటి మాట్లాడుకోవచ్చు. అయితే మీ అందరూ కూడా డౌట్ రావచ్చు, బ్రో మేము ఇదైతే పెట్టించుకోమకి స్మార్ట్ మీటర్స్ వద్దు అంటే ఏం చేస్తారని చెప్పి. ఇది కూడా నేనైతే అడగడం జరిగిందన్నమాట. మనకు కావాలి అన్నా వద్దు అన్నా సరే వాళ్ళైతే ఆగరమాట. వాళ్ళు రావడం చక్కగా మన పాత మీటర్ పీకేయడం, ఈ కొత్త మీటర్ని అక్కడైతే ఫిట్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోతారన్నమాట. మామూలుగా అయితే ఈ మీటర్కి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారన్నమాట. ఈ ఛార్జెస్ అన్నీ కూడా మన గవర్నమెంటే భరిస్తుంది అనమాట. సో ₹1 కూడా పెట్టవలసిన అవసరం లేదు. అలాగే మనకి బిల్లులో కూడా దీనికి సంబంధించినటువంటి ₹1 కూడా సర్వీస్ ఛార్జెస్ అనేటువంటి ఏమీ కూడా రావు అన్నమాట. ఆ బిగించడానికి వచ్చిన పర్సన్ కూడా మనం ఏం డబ్బులేమి ఇవ్వక్కర్లేదు. లేదా మానవతా దృక్పథంతో మేమేమి ఇచ్చుకుంటామంటే అది మీ ఇష్టం అన్నమాట. ఇది కంప్లీట్గా ఈ స్మార్ట్ మీటర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అయినా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా భయ్య మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నారు అనుకోండి, నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్ అలాగే గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సింగ్స్ రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.